ఏపీ తెలంగాణలో ఖాళీగా ఉన్న 10 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ప్రణాళిక షురువైంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న 10 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలు ఖాళీగా ఉన్నందున రెండు రాష్ట్రాలలో సమగ్ర ఎన్నికల ప్రక్రియ త్వరలో ప్రారంభం అవనుంది. ఏపీ మరియు తెలంగాణలో పదవీకాలం ముగింపు ఏ విధంగా ఉందంటే, ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, డి రామారావు, పి అశోక్ బాబు, తిరుమల నాయుడు వంటి 5 ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29న ముగుస్తుంది. ఇక తెలంగాణలో సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మీర్జా రియాజుల్, సేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం వంటి 5 ఎమ్మెల్సీల పదవీకాలం కూడా వచ్చే నెలలో ముగియనుంది. ఇక ఎన్నికల ప్రక్రియ మరియు కీలక తేదీలు చూసుకున్నట్లయితే, ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 3న అధికారికంగా ప్రకటించబడుతుంది. మార్చి 10 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మార్చి 11న నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఇక మార్చి 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ప్రకటించబడింది. ఎన్నికలు మార్చి 20న నిర్వహించబడతాయి. ఇక ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని చర్యలు సక్రమంగా అమలు చేయబడనున్నాయి. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్, నామినేషన్, పోలింగ్ మరియు లెక్కింపు తదితర అన్ని చర్యలు నిర్ణీత తేదీలలో జరగనున్నాయి.